ప్రియమైన మీనరాశి భక్తులారా, ఈ వీడియో మీ వరకు రావడం యాదృచ్ఛికంగాదు. ఈ క్షణంలో మీరు వినబోయే మాటలు దైవ సంకల్పంతోని మీ జీవితంలోకి ప్రవేశించాయి. మీ ఆలోచనల్లో అయోమయం, మనసులో భయం, భవిష్యత్తుపై సందేహం ఉంటే ఈ రాశి ఫలితాలు పూర్తిగా వింటే మీ జీవన దిశే మారుతుంది. ఈ వీడియో ప్రారంభించే ముందు మనసు శుద్ధిగా చేసి హృదయంలో భక్తితో ఈ మహామంత్రాన్ని ఒక్కసారి వ్యాఖ్యల్లో వ్రాయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. అందరికీ నమస్కారం. ప్రేమ, పెళ్లి విషయంలో అడ్డంకులు, విద్య, ఉద్యోగంలో నిలకడలేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు వెంటాడటం, ఆరోగ్య సమస్యలతో మనస్సుకు ప్రశాంతత లేకపోవడం, భార్యాభర్తల మధ్య అపార్థాలు. అనుభవం గల గురూజీ శ్రీ శ్యాంప్రసాద్ రాజుగారి మార్గదర్శనంతో శాస్త్రబద్ధమైన జ్యోతిష్య పరిష్కారాలు, స్త్రీ పురుష వశీకరణం, ఇలాంటి సమస్యలకు సరైన దిశానిర్దేశం. ఇప్పుడే సంప్రదించండి 99497913. ఈ మంత్రాన్ని కామెంట్ చేసిన ప్రతి మీనరాశివారికి విష్ణు అనుగ్రహం అచంచలంగా ఉంటుంది. నిలిచిపోయిన పనులు కదులుతాయి, ఆగిపోయిన అదృష్టం పరుగులు తీయడం మొదలవుతుంది. మీరింకా మా జ్యోతిష్య మంత్రం కుటుంబంలో సభ్యులు కాకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు శుభసంకేతం అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు, మీనరాశి స్నేహితులకు ఈ వీడియోను షేర్ చేయండి. ఎందుకంటే శుభవార్తను పంచుకుంటే అదృష్టం రెట్టింపవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా జనవరి 15, 16, 17, 18 తేదీల్లో మీనరాశివారి జీవితాన్ని మార్చబోయే 100% ఖచ్చితమైన జ్యోతిష్య రహస్యాల్లోకి ఇప్పుడు ప్రవేశిద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. జనవరి 15 గురువారం మీనరాశివారికి జీవన దిశ మారే రోజు. జనవరి 15 గురువారం రోజు మీనరాశివారికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తితో ప్రారంభమవుతుంది. ఈ రోజు ఉదయం నిద్రలేవగానే మీ మనసులో ఒక విచిత్రమైన ప్రశాంతత, ఏదో మంచిది జరగబోతున్నన్న అంతర్గత భావన కలుగుతుంది. గత కొన్ని రోజులుగా మీరు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి, అయోమయం, నిర్ణయాలలో గందరగోళం ఈ రోజు నుంచి క్రమంగా తగ్గడం మొదలవుతుంది. ముఖ్యంగా గురువారం గురు అనుగ్రహం మీనరాశిపై బలంగా ఉండడం వల్ల మీ మాటలకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో కాని, కార్యాలయంలో కాని మీరు చెప్పిన మాటను ఇతరులు గౌరవించే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. చాలా కాలంగా వాయిదా పడుతున్న ఒక ముఖ్యమైన పని ఈ రోజు మళ్లీ ముందుకు కదులుతుంది. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశం కావచ్చు. ఈ రోజు మీరు చేసే ప్రతి చిన్న ప్రయత్నం కూడా భవిష్యత్తులో పెద్ద ఫలితంలాంటి బీజంలాంటిది. అందుకే ఈ రోజు మీ ఆలోచనలు సానుకూలంగా ఉండటం చాలా అవసరం. ఈ రోజు మీనరాశివారికి దేవుడిపై నమ్మకం మరింత బలపడుతుంది. ఎవరో చెప్పిన మాట, ఎక్కడో చూసిన సంకేతం, వినిపించిన భక్తిగీతం మీ మనసును లోతుగా తాకుతుంది. ఇది యాదృచ్ఛికం కాదు, దైవం మీతో మాట్లాడుతున్న సంకేతం. గురువారం కావడం వల్ల విష్ణు అనుగ్రహం ప్రత్యేకంగా ఉంటుంది. మీరు గతంలో చేసిన మంచి పనులకు ఇది ప్రతిఫలం. అయితే ఈ రోజు ఒక విషయం గుర్తుంచుకోవాలి. అహంకారం, తొందరపాటు నిర్ణయాలు మీకు నష్టం కలిగించవచ్చు. వినయం, సహనం పాటిస్తే మీకు అదృష్టం పూర్తిగా అనుకూలిస్తుంది. సాయంత్రం వేళ దీపం వెలిగించి కాసేపు మౌనంగా కూర్చుంటే మీలోని అంతర్గత శక్తి మరింత పెరుగుతుంది. ఈ రోజు మొదలయ్యే మార్పులే రాబోయే రోజుల్లో మీ జీవితాన్ని కొత్త దిశగా తీసుకెళుతాయి. జనవరి 15 గురువారం ధన, ఉద్యోగ, కర్మ ఫలితాల విశ్లేషణ. జనవరి 15 గురువారం మీనరాశివారికి ఆర్థిక విషయాల్లో ఒక కీలక మలుపు తీసుకొచ్చే రోజు. చాలా కాలంగా డబ్బు విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఈ రోజు నుంచి నెమ్మదిగా ఉపశమనం మొదలవుతుంది. నిలిచిపోయిన చెల్లింపులు, రావాల్సిన డబ్బు, ఆలస్యమైన జీతం వంటి విషయాల్లో సానుకూల సంకేతాలు కనిపిస్తాయి. అయితే ఈ రోజు వచ్చిన డబ్బును పూర్తిగా ఖర్చు చేయకుండా కొంత భవిష్యత్తు కోసం దాచుకోవడం చాలా అవసరం. ఇది మీకు వచ్చే నెలల్లో పెద్ద రక్షణగా నిలుస్తుంది. ఉద్యోగంలో ఉన్న మీనరాశివారికి అధికారుల నుంచి ప్రశంసలు, గుర్తింపు లభించే అవకాశం ఉంది. మీరు చేసిన కష్టం ఇప్పుడు వారికి అర్థమయ్యే సమయం వచ్చింది. ఒక కొత్త బాధ్యత లేదా కొత్త అవకాశంపై చర్చలు జరిగే సూచనలు కూడా ఉన్నాయి. కర్మ ఫలితాల విషయానికి వస్తే ఈ రోజు మీకు స్పష్టంగా ఒక విషయం అర్థమవుతుంది. మీరు ఎవరికీ అన్యాయం చేయలేదు, ఎవరి నమ్మకాన్ని దెబ్బతీయలేదు అనుకుంటే దైవం మీవైపే ఉంటుంది. గతంలో మీరు చేసిన ఒక మంచి సహాయం, ఒక దానం లేదా ఒక నిస్వార్థ సేవ ఇప్పుడు మీకు తెలియకుండానే ఫలితాన్నిస్తుంది. అదే సమయంలో గతంలో చేసిన చిన్న తప్పులు కూడా గుర్తుకురావచ్చు. ఇది భయపడాల్సిన విషయం కాదు. ఇది మీలో మార్పు తీసుకురావడానికి వచ్చిన అవకాశం. ఈ రోజు మీనరాశివారు కోపాన్ని నియంత్రించుకోవడం చాలా అవసరం. మాటలతో గెలవాలనుకోకండి. మౌనంగా ఉండటం, పరిస్థితిని గమనించడం మీకు ఎక్కువ లాభనిస్తుంది. గురువారం కావడంతో పసుపు రంగు వస్త్రం ధరించడం లేదా పసుపు వస్తువు దానం చేయడం ఆర్థికంగా శుభఫలితాలను పెంచుతుంది.
జనవరి 16 శుక్రవారం సంబంధాలు, ప్రేమ, కుటుంబ జీవితంలో మార్పులు. జనవరి 16 శుక్రవారం మీనరాశివారికి భావోద్వేగాల పరంగా చాలా సున్నితమైన రోజు. ఈరోజు మీ హృదయం చాలా మృదువుగా ఉంటుంది. చిన్న మాట కూడా మీను లోతుగా ఆలోచించేట్టు చేస్తుంది. కుటుంబ సభ్యులతో సంబంధాలు మరింత దగ్గరగా మారే రోజు ఇది. గతంలో జరిగిన అపోహలు, మనస్పర్ధలు ఈరోజు పరిష్కార దిశగా కదులుతాయి. ముఖ్యంగా తల్లిదండ్రులతో లేదా జీవిత భాగస్వామితో మీరు మాట్లాడే విధానం చాలా కీలకం. మీ మాటల్లో ప్రేమ, గౌరవం ఉంటే సంబంధాలు మరింత బలపడతాయి. ప్రేమలో ఉన్న మీనరాశివారికి ఈరోజు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే పరిస్థితి రావచ్చు. అది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీసుకునే నిర్ణయం కావడం వల్ల తొందరపడకుండా మనసును ప్రశాంతంగా ఉంచి ఆలోచించడం మంచిది. శుక్రవారం శుక్రుడి ప్రభావం వల్ల మీ ఆకర్షణ శక్తి పెరుగుతుంది. మీ మాటలు, మీ ప్రవర్తన ఇతరులను ఆకట్టుకుంటాయి. ఇది ప్రేమ సంబంధాల్లోనే కాదు, సామాజిక జీవితం, కార్యాలయం, వ్యాపారంలో కూడా మీకు లాభం చేకూరుస్తుంది. కుటుంబంలో శుభవార్త వినిపించే అవకాశం ఉంది. అది పిల్లల చదువు, వివాహ ప్రస్తావన లేదా ఇంటికి సంబంధించిన మంచి విషయం కావచ్చు. అయితే ఈరోజు భావోద్వేగాలకు లోనై అనవసరంగా బాధపడకండి. గతాన్ని తలచుకుని మనసు క్షోభకు గురికాకుండా ప్రస్తుతం ఉన్న ఆశీర్వాదాలను గుర్తు చేసుకోండి. శుక్రవారం సాయంత్రం లక్ష్మీదేవిని స్మరించి దీపారాధన చేయడం మీ కుటుంబ జీవితంలో శాంతి, సమృద్ధిని పెంచుతుంది. ఈరోజు మీరు చూపించే ప్రేమే రాబోయే రోజుల్లో మీకు తిరిగి ఆశీర్వాదంగా మారుతుంది. జనవరి 16 శుక్రవారం ఆర్థిక స్థితి, ఖర్చులు, భవిష్యత్తు భద్రతపై స్పష్టత. జనవరి 16 శుక్రవారం మీనరాశివారికి ధన విషయాలలో చాలా కీలకమైన అవగాహన కలిగించే రోజు. ఈరోజు మీకు ధనం రావడం కంటే ధనంను ఎలా నిలుపుకోవాలి, ఎలా ఉపయోగించాలి అనే ఆలోచనలు ఎక్కువగా వస్తాయి. గతంలో మీరు చేసిన కొన్ని ఆర్థిక నిర్ణయాలు సరైనవా కాదా అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కొంతమందికి గతంలో చేసిన పొరపాట్ల వల్ల నష్టాలు ఎదురైనా ఈ రోజు నుంచి వాటిని సరిదిద్దుకునే అవకాశం దైవమిస్తోంది. శుక్రుడి ప్రభావం వల్ల విలాసాలకు, సౌకర్యాలకు ఖర్చు చేయాలనే కోరిక పెరుగుతుంది. కానీ ఈరోజు మీరు ఖర్చు విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తే రాబోయే నెలల్లో ఆర్థికంగా బలంగా నిలబడగలుగుతారు. ముఖ్యంగా అనవసర అప్పులు, ఇతరుల మాటలు నమ్మి పెట్టుబడులు పెట్టడం లాంటివి ఈరోజు నివారించాలి. ఈరోజు మీనరాశివారికి ఒక అంతర్గత హెచ్చరిక లాంటిది వస్తుంది. ఎవరో ఒకరు మీకు తీపి మాటలతో దగ్గరవ్వడానికి ప్రయత్నించవచ్చు. ఆ మాటల వెనుక ఉన్న ఉద్దేశాన్ని గమనించాలి. మీ శ్రమతో వచ్చిన డబ్బును తేలికగా ఎవరి చేతిలో పెట్టవద్దు. అయితే కుటుంబ అవసరాలకు, తల్లిదండ్రుల కోసం ఖర్చు చేయడం మాత్రం మీకు శుభ ఫలితాలనిస్తుంది. ఇది మీ పుణ్యాన్ని పెంచుతుంది. ఈరోజు మీరు డబ్బు విషయంలో తీసుకునే ఒక చిన్న నిర్ణయం కూడా భవిష్యత్తులో మీకు పెద్ద రక్షణగా మారుతుంది. అందుకే ఆలోచించి నిదానంగా ముందుకు సాగండి. సాయంత్రం వేళ లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా స్మరించి నాకు అవసరమైనంత మాత్రమే ఇవ్వు అని ప్రార్థిస్తే అనవసర ఆశలు తగ్గి జీవితం సమతుల్యంగా మారుతుంది. జనవరి 16 శనివారం శని ప్రభావం, కర్మ పరీక్షలు, అంతర్గత మార్పు. జనవరి 17 శనివారం మీనరాశివారికి కర్మ పరీక్షల రోజు అని చెప్పవచ్చు. ఈరోజు మీరు గతంలో చేసిన పనుల ఫలితాలను స్పష్టంగా అనుభవించే అవకాశం ఉంది. కొన్ని విషయాల్లో మీరు ఎందుకు ఇంత ఆలస్యం ఎదుర్కొంటున్నారో, ఎందుకు కొన్ని పనులు ఎంత ప్రయత్నించినా ముందుకు సాగడం లేదో అనే ప్రశ్నలకు ఈరోజు సమాధానం లభిస్తుంది. శని ప్రభావం మీపై కఠినంగా ఉన్నట్టు అనిపించినా వాస్తవానికి అది మిమ్మల్ని శిక్షించడానికి కాదు, మీలో మార్పు తీసుకురావడానికి. ఈరోజు మీరు ఓర్పును, సహనాన్ని పరీక్షించబడతారు. చిన్న మాటకు కోపం రావచ్చు, పరిస్థితులపై అసహనం కలగవచ్చు. కానీ ఈరోజు మీరు మౌనంగా ఉండి పరిస్థితిని అంగీకరిస్తే అదే మీకు పెద్ద విజయమవుతుంది. శనివారం మీనరాశివారికి ఆధ్యాత్మికంగా చాలా ముఖ్యమైన రోజు. ఈరోజు మీరు ఒంటరిగా ఉండాలని అనిపించవచ్చు. అది చెడు కాదు, అది మీ ఆత్మకు అవసరమైన విరామం. గతంలో మీరు చేసిన త్యాగాలు, నిస్వార్థ సేవలు ఈరోజు గుర్తుకు వస్తాయి. కొంతమందికి పాత జ్ఞాపకాలు బాధ కలిగించవచ్చు, కానీ అదే జ్ఞాపకాలు మీను మరింత బలంగా తయారు చేస్తాయి. ఈరోజు ఎవరిమీదైనా ప్రతీకారం తీసుకోవాలనే ఆలోచన వస్తే వెంటనే ఆ ఆలోచనను వదిలేయండి. శనిదేవుడు మీ న్యాయాన్ని మీ చేతుల్లో పెట్టడు, కాలానికి అప్పగిస్తాడు. మీరు న్యాయంగా ఉంటే మీకు జరిగిన అన్యాయానికి సమాధానం తప్పకుండా వస్తుంది. సాయంత్రం వేళ నల్ల నువ్వులు లేదా నూనె దానం చేయడం, శ్రమజీవులకు సహాయం చేయడం మీపై ఉన్న భారాన్ని తేలిక చేస్తుంది. జనవరి 17 శనివారం ఆరోగ్యం, మానసిక స్థితి, ఆత్మబలం. జనవరి 17 శనివారం మీనరాశివారి ఆరోగ్య విషయాలలో జాగ్రత్త అవసరమైన రోజు. ఇది తీవ్రమైన సమస్యల రోజు కాదు, కాని
నిర్లక్ష్యం చేస్తే పెరిగే సమస్యల రోజు. శరీరానికి కంటే ఎక్కువగా ఈరోజు మీ మనసు అలసిపోతుంది. అనవసరంగా ఎక్కువ ఆలోచనలు, భవిష్యత్తు గురించి భయం, గతం గురించి బాధ మీను లోపల నుంచే అలసటకు గురిచేస్తాయి. ఇది శారీరకంగా కాకుండా మానసికంగా ప్రభావం చూపుతుంది. అందుకే ఈరోజు మీకు నిద్ర చాలా అవసరం. రాత్రివేళ ఆలస్యంగా నిద్రపోవడం, మొబైల్ ఎక్కువగా ఉపయోగించడం తప్పక తగ్గించాలి. నీరు ఎక్కువగా తాగడం, తేలికపాటి ఆహారం తీసుకోవడం మీకు చాలా ఉపశమనమిస్తుంది. మానసికంగా మీనరాశివారు ఈరోజు చాలా సున్నితంగా ఉంటారు. ఎవరో ఒకరు చెప్పిన మాట మీను లోతుగా బాధించవచ్చు, కాని ప్రతి మాటను మనసుకు తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ శక్తి మీలోనే ఉంది. ఈరోజు మీరు మీపై మీకే నమ్మకం పెంచుకోవాలి. గతంలో మీరు ఎదుర్కొన్న కష్టాలను గుర్తుచేసుకుంటే మీరు ఎంత బలమైన వ్యక్తివో మీకే అర్థమవుతుంది. ఈరోజు ధ్యానం, జపం లేదా ప్రశాంతంగా కూర్చొని శ్వాసపై దృష్టి పెట్టడం మీకు చాలా మేలు చేస్తుంది. ఆరోగ్యమనేది కేవలం శరీరానిదే కాదు, మనసు ప్రశాంతంగా ఉంటే శరీరం తానుగా బాగుంటుంది. ఈరోజు మీరు మీ ఆరోగ్యాన్ని గౌరవిస్తే రాబోయే రోజుల్లో మీ శక్తి రెట్టింపవుతుంది. జనవరి 18 ఆదివారం అదృష్ట ద్వారాలు తెరుచుకునే మహారోజు. జనవరి 18 ఆదివారం మీనరాశివారికి ఒక ప్రత్యేకమైన దైవ సంకల్పంతో ప్రారంభమవుతుంది. ఈరోజు ఉదయం నుంచే మీలో ఒక కొత్త ఉత్సాహం, ధైర్యం కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా మీను వేధించిన భయాలు, అనిశ్చిత భావాలు నెమ్మదిగా తగ్గిపోతాయి. ఆదివారం సూర్యుడి ప్రభావం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీరు ఎంతకాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు ఈ రోజు నుంచి కదలడం మొదలవుతాయి. ముఖ్యంగా పేరు, గౌరవం, గుర్తింపు విషయంలో మీనరాశివారికి శుభ సంకేతాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఎవరో ఒకరు మీ ప్రతిభను గుర్తించి మాట్లాడే అవకాశం ఉంది. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, లేదా సామాజికంగా మీకు వచ్చే గౌరవం కావచ్చు. ఈరోజు మీరు చేసే ప్రతి పని ఒక దిశతో, ఒక లక్ష్యంతో సాగుతుంది. అలసత్వం తగ్గి ఇప్పుడు నేను మారాలి అనే ఆలోచన బలపడుతుంది. ఈ మార్పే మీ జీవితంలో పెద్ద మలుపుకు కారణమవుతుంది. గతంలో మీను నిర్లక్ష్యం చేసిన వారు కూడా ఈరోజు మీ విలువను గుర్తించే పరిస్థితి వస్తుంది. ఆదివారం కావడం వల్ల తండ్రి, గురువు లేదా పెద్దల ఆశీర్వాదం మీకు చాలా కీలకం. వారి మాటలను తేలికగా తీసుకోకండి. ఈరోజు మీకు వినిపించే ఒక సూచన భవిష్యత్తులో మీకు దారి చూపిస్తుంది. సూర్యుడికి నీరు అర్పించడం, ఆదిత్య హృదయం లేదా సూర్య నామస్మరణ చేయడం మీ అదృష్టాన్ని మరింత బలపరుస్తుంది. జనవరి 18 ఆదివారం కుటుంబ జీవితం, సుఖశాంతులు, ఇంటి వాతావరణం. ఆదివారం మీనరాశివారి కుటుంబ జీవితంలో ప్రశాంతతను తీసుకువచ్చే రోజు. గత కొన్ని రోజులుగా ఇంట్లో ఉన్న ఉద్రేకాలు, మాటల తేడాలు ఈరోజు తగ్గుముఖం పడతాయి. కుటుంబ సభ్యులు మీ మాటను వినే పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా పెద్దలతో ఉన్న దూరం తగ్గుతుంది. మీరు ఎంతవరకు మౌనంగా బాధపడుతున్నారో ఈరోజు వారు అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఇంట్లో ఒక శుభవార్త లేదా ఆనందకరమైన విషయం చర్చకు రావచ్చు. అది ఇంటి మార్పు, కొత్త వస్తువు కొనుగోలు లేదా శుభకార్యానికి సంబంధించిన సంకేతం కావచ్చు. ఈరోజు మీనరాశివారికి కుటుంబంతో గడిపే సమయం చాలా విలువైనది. బయట ప్రపంచంలో ఎంత ఒత్తిడి ఉన్నా ఇంటి వాతావరణం మీకు శాంతినిస్తుంది. మీరు చేసే ఒక చిన్న ప్రయత్నం, ఉదాహరణకు కుటుంబ సభ్యుల కోసం సమయం కేటాయించడం, వారి మాటను ఓర్పుగా వినడం పెద్ద మార్పును తీసుకువస్తుంది. తల్లి ఆశీర్వాదం ఈరోజు మీకు రక్షణ కవచంలా ఉంటుంది. ఇంట్లో దీపం వెలిగించి దేవుణ్ణి స్మరించడం కుటుంబ సుఖశాంతులను పెంచుతుంది. ఈరోజు మీరు ఇంటి విషయాలను నిర్లక్ష్యం చేయకుండా ప్రేమతో చూసుకుంటే అదే మీకు రాబోయే రోజుల్లో పెద్ద బలంగా మారుతుంది. ఉద్యోగం, వ్యాపారం 4 రోజుల్లో వచ్చే కీలక సంకేతాలు. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా జనవరి 16 నుంచి 18 మధ్యకాలంలో మీనరాశివారి ఉద్యోగ, వ్యాపార రంగాలలో ముఖ్యమైన సంకేతాలు కనిపిస్తాయి. ఉద్యోగంలో ఉన్నవారు తమ పని విలువను తక్కువగా అంచనా వేయకండి. మీరు చేస్తున్న కృషి ఎవరికో ఒకరికి స్పష్టంగా కనిపిస్తోంది. ఆలస్యమైన ప్రమోషన్, జీతం పెంపు లేదా బాధ్యత మార్పు గురించి చర్చలు మొదలయ్యే అవకాశం ఉంది. అయితే తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. మీకు అనుకూలమైన సమయం దగ్గర్లోనే ఉంది. సహోద్యోగులతో మాటల విషయంలో జాగ్రత్త అవసరం. మీ నిజాయితీ మీకు రక్షణగా ఉంటుంది. వ్యాపారంలో ఉన్న మీనరాశివారికి ఈ కాలం నెమ్మదిగా కాని స్థిరంగా ఎదిగే సమయం. వెంటనే పెద్ద లాభాలు రాకపోయినా భవిష్యత్తుకు బలమైన పునాది పడుతుంది. కొత్త కస్టమర్లు, కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఎవరో ఒకరు మీకు సహకారం అందించే అవకాశం ఉంది. అయితే ప్రతి మాటను నమ్మి ముందుకు వెళ్ళకండి.
ఒప్పందాలు, లావాదేవీలలో స్పష్టత అవసరం. ఆదివారం రోజు వ్యాపారానికి సంబంధించిన ప్రణాళికలు చేసుకోవడానికి చాలా మంచి రోజు. మీరు వేసుకునే ప్లాన్ రాబోయే నెలల్లో మీకు మంచి ఫలితాలు ఇస్తుంది. ఆర్థిక భవిష్యత్తు, పొదుపు, జీవన స్థిరత్వం. మీనరాశివారికి ఈ 4 రోజులు డబ్బు విషయంలో ఒక ముఖ్యమైన అవగాహన తీసుకొచ్చే కాలం. డబ్బు రావడం కంటే దాన్ని ఎలా నిలుపుకోవాలి, ఎలా ఉపయోగించాలి అనే విషయంపై మీ దృష్టి పెరుగుతుంది. గతంలో మీరు చేసిన కొన్ని ఖర్చులు అవసరమా కాదా అనే విషయం ఈ సమయంలో స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రోజు నుంచి మీరు పొదుపు గురించి గంభీరంగా ఆలోచించడం ప్రారంభిస్తారు. ఇది చాలా మంచి సంకేతం. చిన్న మొత్తమైనా సరే క్రమం తప్పకుండా దాచడం అలవాటు చేసుకుంటే అదే మీకు భవిష్యత్తులో పెద్ద బలంగా మారుతుంది. ఈ కాలంలో అనవసర అప్పులు చేయడం, ఇతరుల కోసం మీ ఆర్థిక స్థితిని త్యాగం చేయడం తగ్గించాలి. సహాయం చేయడం మంచిదే, కానీ మీ భద్రతను కోల్పోయేలా చేయకండి. కుటుంబ భవిష్యత్తు కోసం మీరు తీసుకునే నిర్ణయాలు సరైన దిశలో ఉంటాయి. ముఖ్యంగా ఆదివారం రోజు మీరు చేసే ఆర్థిక ఆలోచనలు చాలా స్పష్టంగా ఉంటాయి. దైవంపై నమ్మకం ఉంచి కష్టపడి పనిచేస్తే మీనరాశివారికి వచ్చే నెలల్లో ఆర్థిక స్థిరత్వం తప్పకుండా లభిస్తుంది. ఈ 4 రోజుల్లో మీరు నేర్చుకునే ఆర్థిక పాఠాలే మీ జీవితాన్ని దీర్ఘకాలం సురక్షితంగా నడిపిస్తాయి. ప్రేమ జీవితం, భావోద్వేగాలు, నిర్ణయాలు, భవిష్యత్తు దిశ. మీనరాశివారి ప్రేమ జీవితం ఈ 4 రోజుల్లో చాలా సున్నితమైన మలుపు తీసుకుంటుంది. మీ మనసులో ఉన్న భావాలు బలంగా బయటకు రావాలనుకుంటాయి. ఇప్పటివరకు చెప్పలేకపోయిన మాటలు, దాచుకున్న బాధలు ఈ సమయంలో బయటపడే అవకాశం ఉంది. ప్రేమలో ఉన్న మీనరాశివారికి ఇదొక పరీక్షాకాలం. మీరు నిజంగా ఈ సంబంధాన్ని జీవితాంతం కొనసాగించాలనుకుంటున్నారా లేదా అనే ప్రశ్న మీలోనే మీరు వేసుకునే పరిస్థితి వస్తుంది. ఇది భయపడాల్సిన విషయం కాదు, ఇది స్పష్టత తీసుకొచ్చే దశ. మీ భాగస్వామి మాటలను ఓర్పుగా వినడం చాలా అవసరం. చిన్న అపోహలు పెద్ద దూరంగా మారకుండా జాగ్రత్తపడాలి. ఈ 4 రోజుల్లో మీరు చూపించే సహనమే మీ ప్రేమ బలాన్ని నిర్ణయిస్తుంది. ఒంటరిగా ఉన్న మీనరాశివారికి గత సంబంధాల జ్ఞాపకాలు గుర్తుకురావచ్చు. అది కొంత బాధ కలిగించినా అదే మీకొక పాఠం కూడా నేర్పుతుంది. మీరిప్పుడు గతం నుంచి బయటకు వచ్చి కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో ఎవరో ఒకరు మీ జీవితంలోకి రావచ్చు, కానీ తొందరపడి భావోద్వేగాలకు లోనవగండి. ఈ కాలంలో తీసుకునే ప్రేమ సంబంధ నిర్ణయాలు భవిష్యత్తును చాలా ప్రభావితం చేస్తాయి. శుక్రవారం లేదా ఆదివారం మీరు చేసే ఒక నిజమైన సంభాషణ మీ ప్రేమ జీవితాన్ని కొత్త దిశలో నడిపిస్తుంది. నిజాయితీ, విశ్వాసమే మీకు రక్షణ. వివాహ సూచనలు, శుభ సంబంధాలు, ఆలస్యాల వెనుక అర్థం. వివాహం కాని మీనరాశివారికి ఈ 4 రోజులు ఒక ముఖ్యమైన ఆలోచన తీసుకొచ్చే సమయం. ఎందుకింత ఆలస్యమవుతోంది, ఎందుకు ప్రయత్నాలు ఫలించడం లేదు అనే ప్రశ్నలు మీ మనసులో తిరుగుతాయి. కానీ ఈ సమయంలో మీకొక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఆలస్యమంటే తిరస్కారం కాదు, అది సిద్ధమయ్యే ప్రక్రియ. దైవం మీకు సరైన వ్యక్తిని సరైన సమయంలోనే పంపుతుంది. ఈ 4 రోజుల్లో వివాహ ప్రస్తావనలు, చర్చలు మొదలయ్యే సూచనలు ఉన్నాయి. అయితే వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ మనసుకు, మీ కుటుంబానికి నచ్చే విధంగా ఆలోచించండి. వివాహమైన మీనరాశివారికి ఈ కాలంలో సహనం చాలా అవసరం. చిన్న మాటకు పెద్ద వివాదం జరగకుండా జాగ్రత్తపడాలి. జీవిత భాగస్వామి భావాలను తక్కువగా అంచనా వేయకండి. వారు చెప్పని బాధను కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ 4 రోజుల్లో మీరు చూపించే ఓర్పే మీ దాంపత్య జీవితంలో శాంతిని తీసుకొస్తుంది. ఆదివారం కుటుంబంతో కలిసి గడిపే సమయం, దేవాలయ దర్శనం లేదా ఆధ్యాత్మిక చర్చలు దాంపత్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తాయి. వివాహమనేది కేవలం ఒప్పందం కాదు, అది 2 ఆత్మల ప్రయాణం అనే విషయం ఈ సమయంలో మీకు బాగా అర్థమవుతుంది. సంతాన భాగ్యం, పిల్లలు, బాధ్యతలు, ఆనందక్షణాలు. మీనరాశివారికి సంతాన విషయాల్లో ఈ 4 రోజులు శుభసూచనలతో నిండి ఉంటాయి. పిల్లల విషయంలో మీరు పడుతున్న ఆందోళన కొంత తగ్గుతుంది. వారి చదువు, భవిష్యత్తు గురించి మీరు చేస్తున్న ఆలోచనలకు ఒక దిశ లభిస్తుంది. పిల్లలు ఉన్నవారికి వారి నుంచి ఆనందకరమైన వార్త వినిపించే అవకాశం ఉంది. అది మంచి మార్కులు, ఒక చిన్న విజయం లేదా వారి ప్రవర్తనలో కనిపించే మార్పు కావచ్చు. ఇది మీకు గర్వాన్ని, సంతోషాన్ని ఇస్తుంది.
అయితే ఈ సమయంలో పిల్లలపై ఎక్కువ ఒత్తిడి పెట్టకుండా వారి భావాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. సంతానం కోసం ఎదురుచూస్తున్న మీనరాశివారికి ఈ కాలం ఆశను పెంచే కాలం. పూర్తిగా ఫలితం వెంటనే కనిపించకపోయినా దైవకృప మీ వైపే ఉందన్న సంకేతాలు స్పష్టంగా ఉంటాయి. వైద్య సూచనలు పాటించడం, మానసిక ప్రశాంతతను కాపాడుకోవడం చాలా అవసరం. ఈ 4 రోజుల్లో మీరు చేసే ప్రార్థన, జపం మీకు అంతర్గత బలాన్ని ఇస్తుంది. పిల్లలు అనేది కేవలం బాధ్యత మాత్రమే కాదు, అది దైవమిచ్చే వరం అనే భావన మీలో బలపడుతుంది. ఈ భావనే మీ జీవితంలో ఆనందాన్ని పెంచుతుంది. ఆధ్యాత్మిక ప్రగతి, దైవ సంకేతాలు, కలలు, అంతర్గత మార్పు. ఈ 4 రోజులు మీనరాశివారికి ఆధ్యాత్మికంగా చాలా కీలకమైన కాలం. మీరు గతంలో కంటే ఎక్కువగా దేవుడిని, ఆధ్యాత్మిక విషయాలను గుర్తుచేసుకుంటారు. అకస్మాత్తుగా దేవాలయానికి వెళ్లాలనిపించడం, మంత్రాలు వినాలనిపించడం, దీపం వెలిగించాలనిపించడం వంటి భావనలు కలుగుతాయి. ఇవన్నీ దైవ సంకేతాలే. మీ జీవితంలో ఒక మార్పు దశ మొదలైందని ఇవి సూచిస్తున్నాయి. ఈ సమయంలో మీకు వచ్చే కలలు కూడా చాలా ముఖ్యమైనవి. నీరు, చేపలు, దీపాలు, దేవతలు కనిపిస్తే అది శుభసూచకం. ఈ కాలంలో మీరు మీలోనే ఒక ప్రశ్న వేస్తారు, నేను సరైన దారిలోనే ఉన్నానా అనే ప్రశ్న. ఈ ప్రశ్న రావడమే మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు సంకేతం. మీరు చేసే చిన్న ప్రార్థన కూడా ఈ సమయంలో పెద్ద శక్తిని కలిగి ఉంటుంది. గురువారం విష్ణునామస్మరణ, శనివారం శనిశాంతి జపం, ఆదివారం సూర్యుని ప్రార్థన చేయడం మీలో అంతర్గత బలాన్ని పెంచుతుంది. మీరు భయపడాల్సిన అవసరం లేదు. దైవం మీను గమనిస్తోంది, మీ ప్రయాణాన్ని దారి చూపిస్తోంది. ఈ 4 రోజుల్లో మీరు పొందే ఆధ్యాత్మిక అవగాహన మీ జీవితాన్ని దీర్ఘకాలం శాంతియుతంగా నడిపిస్తుంది. శత్రువులు, ప్రతికూల శక్తులు, గోచర ప్రభావాల నుంచి రక్షణ. ఈ 4 రోజుల్లో మీనరాశివారికి ఒక ముఖ్యమైన విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మీకు ఎదురుగా కనిపించని శత్రువులు కూడా ఉన్నారు. ఇది భయపడాల్సిన విషయం కాదు, జాగ్రత్తగా ఉండాల్సిన సంకేతం మాత్రమే. మీ మంచితనాన్ని, మౌనాన్ని కొంతమంది మీ బలహీనతగా భావించే అవకాశముంది. ముఖ్యంగా కార్యాలయంలో లేదా సమాజంలో మీ పురోగతిని చూసి అసూయపడే వ్యక్తులుండవచ్చు. కాని ఈ కాలంలో గ్రహగోచరాలు మీనరాశివారికి రక్షణ కవచంలా పనిచేస్తున్నాయి. మీరు న్యాయంగా, నిజాయితీగా ఉంటే మీకు హాని చెయ్యాలనుకునే వారి ప్రయత్నాలు విఫలమవుతాయి. మీకు తెలియకుండానే మీకు అనుకూలంగా పరిస్థితులు మారతాయి. ఈ సమయంలో ముఖ్యంగా మాటల విషయంలో జాగ్రత్త అవసరం. మీ వ్యక్తిగత విషయాలు ప్రతి ఒక్కరితో పంచుకోవద్దు. మీ విజయ ప్రణాళికలు పూర్తయ్యే వరకు మౌనంగా ఉండటం మీకు మేలు చేస్తుంది. ఎవరో మీపై తప్పుడు మాటలు చెప్పినట్టు తెలిసినా వెంటనే స్పందించకండి. కాలమే మీకు న్యాయం చేస్తుంది. శనివారం రోజున నల్ల నువ్వులు లేదా నూనె దానం చేయడం, పేదలకు సహాయం చేయడం మీపై ఉన్న ప్రతికూల శక్తులను తగ్గిస్తుంది. అలాగే ఇంట్లో ఉదయం లేదా సాయంత్రం ఒక దీపం వెలిగించి దైవనామస్మరణ చేయడం మీకు అంతర్గత భద్రతను ఇస్తుంది. ఈ కాలంలో మీ మౌనం, మీ సహనం ఇవే మీకు శక్తివంతమైన ఆయుధాలు. ప్రయాణాలు, మార్పులు, కొత్త అవకాశాల సూచనలు. మీనరాశివారికి ఈ 4 రోజుల్లో ప్రయాణ సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇవి కేవలం భౌతిక ప్రయాణాలు మాత్రమే కాదు, మానసికంగా, జీవిత దిశలో కూడా మార్పులు తీసుకొచ్చే ప్రయాణాలు. చిన్న ప్రయాణాలు మీకు లాభాన్నిస్తాయి. ముఖ్యంగా జనవరి 16 లేదా 18 తేదీల్లో జరిగే ప్రయాణాలు శుభప్రదంగా ఉంటాయి. ఈ ప్రయాణాల్లో మీరు కలిసే వ్యక్తులు లేదా మీరు చూసే ప్రదేశాలు మీ ఆలోచనా విధానాన్ని మార్చే అవకాశముంది. ఒక కొత్త అవకాశం లేదా ఆలోచన మీ జీవితంలోకి ప్రవేశించడానికి ఈ ప్రయాణాలే కారణమవుతాయి. ఇంటి మార్పు, ఉద్యోగ మార్పు లేదా జీవనశైలిలో మార్పు గురించి ఆలోచిస్తున్న మీనరాశివారికి ఈ కాలం స్పష్టత ఇస్తుంది. వెంటనే మార్పు జరగకపోయినా సరైన దిశ మాత్రం కనిపిస్తుంది. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు భావోద్వేగాలపై కాకుండా అనుభవం, ఆలోచన ఆధారంగా ఉంటాయి. ఇది చాలా మంచి సంకేతం. ప్రయాణాల్లో నీటి ప్రాంతాల దగ్గర జాగ్రత్త అవసరం. తొందరపాటు నిర్ణయాలు, హడావిడి ప్రయాణాలు నివారించాలి. దేవుడిపై నమ్మకముంచి నిదానంగా ముందుకు సాగితే ఈ మార్పులన్నీ మీకు మేలు చేసే విధంగానే జరుగుతాయి. ఆకస్మిక శుభవార్తలు, దైవ సంకేతాలు, విధి మలుపులు. ఈ 4 రోజుల్లో మీనరాశివారికి 1 లేదా 2 ఆకస్మిక శుభవార్తలు వినిపించే అవకాశం చాలా బలంగా ఉంది. మీరు ఊహించని సమయంలో ఊహించని వ్యక్తి నుంచి ఒక సమాచారం రావచ్చు. అది ఉద్యోగానికి సంబంధించినది కావచ్చు, డబ్బుకు సంబంధించినది కావచ్చు, లేదా కుటుంబ విషయానికి సంబంధించినది కావచ్చు.
మొదట అది చిన్న విషయంలా అనిపించినా అదే మీ జీవితంలో పెద్ద మార్పుకు కారణమవుతుంది. ఇది దైవ సంకల్పం లేకుండా జరగదు. మీ గతకర్మల ఫలితంగానే ఈ శుభవార్తలు మీ వరకు వస్తున్నాయి. ఈ సమయంలో మీకు వచ్చే సంకేతాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి. ఒక పాట వినిపించడం, ఒక మాట చెవిన పడడం, ఒక సంఖ్య పదే పదే కనిపించడం, ఇవన్నీ మీ జీవితానికి సంబంధించిన సూచనలే. మీరు అవగాహనతో ఉంటే ఈ సంకేతాలను గుర్తించి సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఈ కాలంలో భయాన్ని పూర్తిగా వదిలేయండి. మీరు ఒంటరిగా లేరు. దైవం మీ ప్రయాణాన్ని నడిపిస్తోంది. మీరు చెయ్యాల్సింది ఒక్కటే, నమ్మకంతో, ధర్మంతో ముందుకు సాగడం. ఈ 4 రోజుల్లో మీనరాశివారు పొందే శుభవార్తలు రాబోయే నెలలకు పునాదిగా మారతాయి. చెయ్యవలసిన పరిహారాలు, దైవ అనుగ్రహాన్ని వేగంగా పొందే మార్గాలు. ఈ 4 రోజుల్లో మీనరాశివారికి పరిహారాలు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే మీరెదుర్కొంటున్న సమస్యలు శ్రమలేమి వల్ల కాదు, కాల ప్రభావం వల్ల వచ్చిన ఆలస్యాలు మాత్రమే. అందుకే సరైన సమయంలో సరైన పరిహారం చేస్తే ఆగిపోయిన అదృష్టం ఒక్కసారిగా కదలడం మొదలవుతుంది. జాన్వరి 15 గురువారం రోజు ఉదయం స్నానం చేసి ఇంట్లో దీపం వెలిగించి విష్ణు నామస్మరణ చేయడం చాలా శుభకరం. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని కనీసం 11 సార్లు జపిస్తే మీ మనసులో ఉన్న భయం తగ్గి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇది మీ నిర్ణయాలను బలంగా చేస్తుంది. శుక్రవారం రోజు లక్ష్మీ అనుగ్రహం కోసం శుభ్రమైన ఇంట్లో సాయంత్రం దీపారాధన చేయాలి. వీలైతే ఇంట్లో సుగంధ దీపం లేదా నెయ్యి దీపం వెలిగించండి. డబ్బు విషయంలో ఉన్న ఆందోళనలు తగ్గడానికి ఇది చాలా ఉపకరిస్తుంది. శనివారం రోజు మీనరాశివారికి ముఖ్యమైన పరిహారం దానం. నల్ల నువ్వులు, నూనె లేదా అవసరంలో ఉన్న వారికి ఆహారం ఇవ్వడం వల్ల మీపై ఉన్న భారమైన శని ప్రభావం తేలికపడుతుంది. ఆదివారం సూర్యునికి నీరు అర్పించడం, ఉదయం సూర్యోదయం చూడ్డం మీలో కొత్త శక్తిని నింపుతుంది. ఈ 4 రోజుల్లో మీరు చేసే ఈ చిన్న పరిహారాలే రాబోయే నెలల్లో పెద్ద శుభఫలితాలకు కారణమవుతాయి. పరిహారమంటే భయం వల్ల చేసే పని కాదు, నమ్మకంతో చేసే కృతజ్ఞత. చేయకూడని పనులు, అదృష్టం ఆగిపోకుండా ఉండాలంటే జాగ్రత్తలు. ఈ 4 రోజుల్లో మీనరాశివారు కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మాటల విషయాల్లో. కోపంలో మాట్లాడిన ఒక్క మాట కూడా పెద్ద సమస్యకు దారితీసే అవకాశం ఉంది. మీరు సహజంగా మృదువైన స్వభావం కలవారైనా ఈ సమయంలో భావోద్వేగాలు ఎక్కువగా ఉండటం వల్ల అనుకోకుండా కఠినంగా మాట్లాడే పరిస్థితి రావచ్చు. అలా జరిగితే సంబంధాల్లో దూరం పెరుగుతుంది. అందుకే మాట్లాడే ముందు ఒక్క క్షణం ఆలోచించడం చాలా అవసరం. అలాగే ఈ కాలంలో ఇతరుల విషయాల్లో అవసరం లేని జోక్యం వద్దు. ప్రతి సమస్యను మీరు పరిష్కరించాల్సిన అవసరం లేదు. డబ్బు విషయంలో కూడా జాగ్రత్త అవసరం. ఈ 4 రోజుల్లో ఎవరికైనా అప్పు ఇవ్వడం, హామీగా నిలబడ్డం లాంటివి వీలైతే వాయిదా వేయండి. మీ మంచితనాన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది మీన్ని ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం ఉంది. అలాగే ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. నిద్రలేమి, ఆలస్యమైన భోజనం, ఎక్కువ ఆలోచనలు మీ శక్తిని తగ్గిస్తాయి. ఈ కాలంలో గతాన్ని పదే పదే తలుచుకుని బాధపడటం కూడా మానుకోవాలి. గతం మీన్ని బలహీనంగా చేయడానికి కాదు, బలంగా చేయడానికి వచ్చింది అనే విషయాన్ని గుర్తుంచుకోండి. మీరు ఈ చేయకూడని విషయాలను జాగ్రత్తగా పాటిస్తే అదృష్టం మీ చేతుల నుంచి జారిపోదు. మహాశుభఫలితం. మీనరాశివారికి దైవ ఆశీర్వాద ముగింపు సూచన. ఈ 4 రోజులు మీనరాశివారి జీవితంలో ఒక ముఖ్యమైన ముగింపు మరియు కొత్త ఆరంభాన్ని సూచిస్తున్నాయి. మీరు ఎంతకాలంగా ఎదురుచూస్తున్న మార్పు ఇప్పుడు నెమ్మదిగా కానీ స్థిరంగా మీ జీవితంలోకి అడుగుపెడుతోంది. ఇది ఒక్కరోజులో జరిగే అద్భుతం కాకపోవచ్చు, కానీ తప్పకుండా జరిగే దైవ నిర్ణయం. మీరు గతంలో ఎదుర్కొన్న కష్టాలు, నిరాశలు, ఆలస్యాలు ఇవన్నీ మీను సిద్ధం చేయడానికి వచ్చిన పరీక్షలే. ఇప్పుడు ఆ పరీక్షల ఫలితాలు ఒక్కొక్కటిగా మీకు అందుతున్నాయి. ఈ 4 రోజుల్లో మీరు గమనించాల్సిన ముఖ్యమైన విషయం మీలో వచ్చిన మార్పు. మీరు ఇక ముందులాగే భయపడటం లేదు, అనవసరంగా బాధపడటం లేదు. ఇది దైవ అనుగ్రహానికి స్పష్టమైన సంకేతం. మీరు నమ్మకం, సహనం, ధర్మం అనే 3 మార్గాలను విడిచిపెట్టకుండా ముందుకు సాగితే రాబోయే రోజుల్లో మీ జీవితంలో స్థిరత్వం, సంతోషం, భద్రత తప్పకుండా వస్తాయి. మీనరాశివారు సహజంగా దయగలవారు, ఆధ్యాత్మికంగా బలమైనవారు. ఆ శక్తినే ఇప్పుడు దైవం మేల్కొల్పుతోంది. ఈ వీడియో చివరి వరకు విన్న ప్రతి మీనరాశివారికి ఒక మాట: మీరు ఒంటరిగా లేరు, దైవం మీ వెంటే ఉంది. మీ ప్రయాణం సరైన దిశలోనే కొనసాగుతోంది. ఈ 4 రోజుల జనవరి 15, 16, 17, 18 మీనరాశి రాశిఫలాలను మీరు చివరి వరకు విన్నట్లయితే దైవం మీకొక స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చినట్టే. మీ జీవితంలో ఆలస్యమైన విషయాలు ఇక కదలడం మొదలవుతుంది. మీరు భయపడిన మార్గమే ఇప్పుడు మీకు బలంగా మారబోతోంది. ఈ వీడియో ముగిసే ముందు మనసు పూర్తిగా ప్రశాంతంగా ఉంచుకుని వ్యాఖ్యల్లో ఒక్కసారి భక్తితో ఈ మహామంత్రాన్ని వ్రాయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఈ మంత్రాన్ని కామెంట్ చేసిన ప్రతి మీనరాశివారికి విష్ణు అనుగ్రహం,
అచంచలంగా ఉంటుంది. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ఆగిపోయిన అదృష్టం మళ్లీ మీ వైపు తిరుగుతుంది. ఈ వీడియో మీకు శుభసంకేతంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు, మీనరాశి స్నేహితులకు ఈ వీడియోను షేర్ చేయండి. శుభవార్తను పంచుకుంటే ఆశీర్వాదం రెట్టింపవుతుంది. ఇంకా మీరు జ్యోతిష్య మంత్రం కుటుంబంలో సభ్యులు కాకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీ జీవితాన్ని మార్చే శక్తివంతమైన జ్యోతిష్య సంకేతాలు ముందుగానే మీకు అందుతాయి. దైవ అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉండుగాక. మీ జీవితంలో శాంతి, సంపద, సంతోషం నిలకడగా ఉండుగాక. మీ శుభాకాంక్షలతో జ్యోతిష్య మంత్రం.